నమస్తే, వెల్కమ్ టు 9+ నేను సంగీత. వర్క్లోనూ పార్ట్నర్ సెలెక్షన్లోనూ యువత ఎప్పుడూ కొత్తగానే ఆలోచిస్తున్నారు. అంతేకాదు, స్వైపింగ్ అలసట నుండి బయటపడడానికి ఇప్పుడు క్వాలిటీ మ్యాచింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇందులో భాగంగానే కొత్త తరం మ్యాచింగ్ ప్రక్రియలో థెరపీ ఒక కీలక భాగమైపోయింది. ఇదేంటి అని షాక్ అవుతున్నారా? అవును, మీరు విన్నది నిజం. కేవలం మ్యారేజ్ కోసం వచ్చే జంటలను ఒకటి చేయడమే మాత్రమే కాకుండా సదరు యువతీ యువకుల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఈ రిలేషన్షిప్ కోచ్లు, సైకాలజిస్టులు మార్కెట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో వెరోనా, కాప్లెట్ వంటి ప్లాట్ఫామ్లు అభ్యర్థుల ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సమస్యలను పరిష్కరించే తీరును బట్టి మ్యాచింగ్లను సూచిస్తున్నాయి. ఈ థెరపీ వచ్చే ఏడాది నాటికి మ్యాచింగ్ ప్లాట్ఫామ్లు కంప్లీట్గా చేంజ్ అయి హైపర్ పర్సనలైజ్డ్గా మారిపోతున్నాయి. వీరు వారానికి ఒక్కసారి అభ్యర్థులతో మాట్లాడి రిజెక్ట్ వల్ల కలిగే మెంటల్ టెన్షన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో నేర్పిస్తున్నారు. దీంతో పెళ్లి అనేది కేవలం ఒక ఒప్పందంలా కాకుండా మానసిక బంధంగా మారుతోందని అంచనా. మ్యాచింగ్లో కేవలం కులం, గోత్రం, జీతభత్యాలు మాత్రమే కాకుండా అవతలి వ్యక్తి ఆలోచన విధానం, వ్యక్తిత్వం, జీవనశైలి తమతో సరిపోతాయో లేదో తెలుసుకోవడానికి సైకోమెట్రిక్ అనే పరీక్షలు, డీప్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రీమియం ప్లాట్ఫామ్లు అయితే ఏడాదికి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ వ్యక్తిగత కోచ్లను కూడా కేటాయిస్తున్నాయి. వీరు వారానికి ఒక్కసారి అభ్యర్థులతో మాట్లాడి రిజెక్ట్ వల్ల కలిగే మెంటల్ టెన్షన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో నేర్పిస్తారు. దీంతో పెళ్లి అనేది కేవలం ఒక ఒప్పందంలా కాకుండా మానసిక బంధంగా మారుతోందని అంచనా. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఈ సరికొత్త ప్లాట్ఫామ్లలో పేరెంట్స్ ప్రమేయం క్రమక్రమంగా తగ్గిపోతోంది. గతంలో మ్యాట్రిమోనీ అకౌంట్లను పేరెంట్స్ నిర్వహిస్తే ఇప్పుడు 77% ప్రొఫైల్స్ యువతే స్వయంగా మేనేజ్ చేస్తున్నారు. పైగా కేవలం ఆన్లైన్ చాటింగ్లకే పరిమితం కాకుండా ఆఫ్లైన్ మిక్సర్స్కు కూడా భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఒకే అభిరుచులు ఉన్న వ్యక్తులు డిన్నర్లు, ప్రత్యేక ఈవెంట్లలో మీట్ అయి నేరుగా మాట్లాడుకుని తమ వైబ్స్ కలుస్తున్నాయో లేదో అని పరీక్షించుకుంటున్నారు. సోషల్ డ్రింకింగ్, స్మోకింగ్ వంటి అలవాట్లను దాచకుండా నిజాయితీగా వెల్లడించే వాతావరణం ఇక్కడ ఉండడం గమనార్హం. మొత్తం మీద భారతీయ వివాహ వ్యవస్థలో ఇప్పుడు డిజిటల్ డేటింగ్ కంటే ఇంటెన్షనల్ మ్యాచింగ్కే పెద్దపీట వేస్తున్నారు.